ప్రముఖ సంస్థ గూగుల్ ఒప్పందంతో అంతర్జాతీయ స్థాయిలో విశాఖ భవిష్యత్తు ఒక్కసారిగా ఉజ్వలంగా మారిందని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు విజన్తో ఐటీ రంగంతో పాటు ఏఐ డేటా రంగాలకే విశాఖ హబ్గా మారిందన్నారు. ఇప్పుడు విశాఖకు భారీ పెట్టుబడులతో పాటు యువతకు విరివిగా అవకాశాలు పెరుగుతాయంటున్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుతో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్. సో ఆంధ్రప్రదేశ్లోనే ఐటీ రంగంలో బిగ్ చేంజర్ మొదలైంది. ఇప్పుడు గూగుల్తో ఒప్పందంతో ఖచ్చితంగా గతంలో ఎలా అయితే మైక్రోసాఫ్ట్ హైదరాబాదు రూపురేఖలు మార్చిందో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా విశాఖపట్నం రూపురేఖలు మారబోతున్నాయి. ఈ వచ్చినటువంటి ఏదైతే గూగుల్ డేటా సెంటర్ కావచ్చు, లేకపోతే ఈ బిజినెస్ సెంటర్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రధానంగా ఉన్నటువంటిది భీమిలి నియోజకవర్గంలో. ఇప్పుడు వచ్చేటువంటి పెట్టుబడులు కూడా ఎక్కువ శాతం ఐటీ రంగంలో భీమిలి నియోజకవర్గంలో వస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు మాజీ మంత్రి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్, మీ నియోజకవర్గంలోనే ఇప్పుడు ఐటీ రంగంలో వచ్చే పెట్టుబడులు అన్నీ మెజారిటీ ఉన్నాయి. దీని పట్ల మీరు ఏం చెప్తారు? నాట్ ఓన్లీ ఐటీ, టూరిజం కానీ రెసిడెన్షియల్ కానీ అన్నీ కూడా విశాఖపట్నం వచ్చే వాటిల్లో 70-80% భీమిలికి వస్తూ ఉన్నాయి. కాబట్టి ఆల్ రోడ్స్ లీడ్ టు విశాఖపట్నం, అందులో మళ్ళీ ఎస్పెషల్లీ భీమిలి. వైజాగ్ అనేది ఒక సిటీ ఆఫ్ డెస్టినీగా, ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్గా, ఒక హ్యాపీనింగ్ సిటీగా ఉన్న వైజాగ్లో ఈరోజు ఒక సువర్ణాధ్యాయం. ఇన్ని వేల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ తోటి ఒక డేటా సెంటర్ ఇప్పుడు దాకా కూడా అది ఎంఓయూ అయిన దాకా కొంతమంది రకరకాల ప్రచారాలు చేశారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు అలాగే మా ఐటీ మినిస్టర్ గారు కేంద్ర మంత్రుల సమక్షంలో ఆ ఎంఓయూ చేసుకున్న తర్వాత వాళ్ళకి నోట్ల మాట రావట్ల. ఒక గూగుల్ డేటా సెంటర్ రావడంతో వైజాగ్ యొక్క ముఖచిత్రం మారిపోతూ ఉంది. ఒక ప్రపంచ పటంలో దీనికి ప్రత్యేకమైన గుర్తింపు రాబోతూ ఉంది. ఇప్పుడు అమెరికాలో సిలికాన్ వ్యాలీ ఎలాగా ఐటీకి హెడ్ క్వార్టర్గా ఉందో, ఇక ఆంధ్రప్రదేశ్లో ఉన్న విశాఖపట్నం నగరం అనేది ఒక డేటా సెంటర్స్కి హెడ్ క్వార్టర్గా కాబోతూ ఉంది. నిన్నగాక మొన్నే సిఫీ లోకేష్ గారు శంకుస్థాపన చేసుకున్నాం. త్వరలోనే అదానీ రాబోతూ ఉంది. ఇప్పుడు ఈరోజు గూగుల్ అయింది. ఇంకా భవిష్యత్తులో ఎవరైనా డేటా సెంటర్ రావాలంటే దాన్ని నేరుగా విశాఖపట్నం వచ్చి ఇక్కడ స్టార్ట్ చేసుకునే పరిస్థితి విశాఖపట్నం కలగబోతూ ఉంది. ఇది భారతదేశంలోనే అతి పెద్ద ఫారిన్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు దాకా కూడా బాంబే కానీ లేదా హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ ఎక్కడ కూడా ఇంత పెద్ద మొత్తంలో ఒక ఇన్వెస్ట్మెంట్ డైరెక్ట్గా రాల. అటువంటి క్రెడిట్ విశాఖపట్నానికి రావడం, అది దట్టు భీమిలికి రావడం యాజ్ ఏ ఎమ్మెల్యేగా నాకు చాలా సంతోషకరం. ఇది సాధ్యం కావడానికి కృషి చేసిన చంద్రబాబు నాయుడు గారికి, ప్రత్యేకించి యువనాయకులు లోకేష్ బాబు గారికి, మరి సహకరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు థింక్ చేస్తారో దాన్ని ప్రపంచం ఒక 2-3 years తర్వాత ఆలోచిస్తారు. అటువంటి ఒక దురదృష్టం ఆయన. అందుకే ఈరోజు వైజాగ్కి ఒక ఎకో సిస్టమ్ ఉంది, దానికి ఒక డిఎన్ఏ ఉంది. వైజాగ్లో ఎలా చేస్తే దీన్ని ప్రమోట్ చేయొచ్చో దాన్ని స్టడీ చేశారు. దాన్ని సిస్టమేటిక్గా దాన్ని కరెక్ట్గా ట్యాప్ చేస్తే ఈరోజు వైజాగ్ అనేది ఒక ఐటీ హెడ్ క్వార్టర్గా కాబోతా ఉంది, డేటా సెంటర్ హెడ్ క్వార్టర్ కాబోతుంది. ఇప్పుడు వచ్చేటువంటి డేటా సెంటర్స్ కావచ్చు, ఐటీ కానీ భవిష్యత్తులో ఖచ్చితంగా ఒక గేమ్ చేంజర్ లాగా విశాఖని అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చే విధంగా నిలబడడంలో ఖచ్చితంగా ఇవి ఉంటాయని చెప్పి ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జర్నలిస్ట్ సంతోష్ నాయుడు, విశాఖపట్నం నుండి.